పథకాలు వీరుడు, గుర్తింపు లేని క్రీడాకారుడు. మందపల్లి శ్రీనివాసరావుపై AP66 న్యూస్లో ప్రత్యేక కథనం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం నిరుపేద కుటుంబం అయిన మందపల్లి సత్యం నాగరత్నముల మొదటి సంతానమైన మందపల్లి శ్రీనివాసరావు ఎన్నో కష్టాలు పడి రోడ్ రోలర్, చిన్న కారు, లారీ డ్రైవర్గా తన కుటుంబాన్ని పోషించుకుంటూ 2000 సంవత్సరంలో APSRTC డ్రైవర్గా ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేస్తూ ఏదైనా సాధించాలి, ప్రత్యేకంగా గుర్తింపు పొందాలి అనే ఆశయంతో స్వయం కృషితంగా 2004 సంవత్సరం నుండి బాడీ బిల్డర్గా, ఎథెంటిక్స్ మరియు పవర్ లిఫ్టర్గా సాధన చేయటం మొదలుపెట్టి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 72 పథకాలు సాధించి గుర్తింపు తెచ్చుకున్నారు. 50 బంగారు పథకాలు, 15 వెండి పథకాలు, 7 కాంస్య పథకాలు సాధించాడు. మొదటి 2, 3వ స్థానాలలో వివిధ దేశాల క్రీడాకారులతో ఎదురు నిలబడి అగ్రగామిగా నిలిచాడు. మొదటిలో 360, 400, 450, 500, 515 కేజీల పవర్ లిఫ్టింగ్లో ఇప్పటి వరకు పథకాలు సాధించారు. ఒక ప్రక్క ఆర్టీసీ ఉద్యోగిగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మరొక ప్రక్క ఏదో సాధించాలని తపన, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు సంపాదించాలని ఆశ. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ఇప్పటి వరకు ఏదో విధంగా దేశ విదేశాలలో ఒక క్రీడాకారుడిగా నేనున్నానని నిలబడ్డాడు. అయితే ఇటు తన సంస్థ అయిన APSRTC కానీ ప్రభుత్వం కానీ గుర్తించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఇండోర్, ఛత్తీస్గఢ్, బిలాయ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, అనంతపూర్ రాష్ట్రాలతో పాటు నేపాల్లో 3 సార్లు, దుబాయ్లో 1 సారి ఈ దేశాలలో క్రీడలలో పాల్గొని పథకాలు సాధించారని తెలిపారు. ఇప్పటికైనా నన్ను గుర్తించి నేను ఉద్యోగం చేయుచున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా యొక్క ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించాలని, ఆర్థికంగా వెనుకబడిన నాకు సహాయం చేసి క్రీడలకు పంపించాలని, అలాగే సరైన జిమ్ ఏర్పాటు చేస్తే అనేక మంది యువకులకు తర్ఫీదు ఇచ్చి తీర్చిదిద్దుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన సింగపూర్, మలేషియా దేశాలలో పవర్ లిఫ్టింగ్, ఎథెంటిక్స్ క్రీడలలో పాల్గొనడానికి వెళ్ళుచున్నానని, వెళ్ళడానికి 1,70,000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఎవరైనా ప్రోత్సహించగలరని, ఆర్థికంగా నాకు సహకరిస్తారని ఆశిస్తూ మీ పేద క్రీడాకారుడికి సహకారం అందిస్తే మన దేశాన్ని మొదటి స్థానంలో నిలబెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. Back.